రాజైన దర్యావేషు ఆజ్ఞ, తన రాజ్యంలో 30 రోజుల వరకు ఏ మనుష్యుడు ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళని సింహపు గుహలో వేయబడుదురు అని స్థిరమైన శాసనము పుట్టించి స్టాంప్ వేసి అక్కడ పెట్టారు. ఆ రాజ్యంలో ఎవరికైనా ప్రార్థన చేస్తారేమో చూద్దామని అదే పనిగా వెతుకుతూ ఉన్నారు జనాలందరూ. ఎవ్వరు దొరుకుతారా అని ఆకలితో ఉన్న సింహం వెతికినట్లు వెతికారు. దానియేలు మాత్రం ఆ శాసనాన్ని పట్టించుకోకుండా రాత్రనక పగలనక ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అప్పుడు వీళ్ళంతా కూడా దర్యావేషుకి కంప్లైంట్ ఇస్తే దర్యావేషు బంట్రౌతులకు ఆజ్ఞాపిస్తే దానియేలుని తీసుకొస్తారు. మాదీయులు గాని పారసీకులు గాని ఎవరు నా ఆజ్ఞను అతిక్రమించలేదు, నీకు భయం లేదా అని గట్టిగా అడిగితే దానియేలు సైలెంట్ గా ఉంటాడు. దానియేలుని సింహపు గుహలో వేసేస్తారు. ఆ రాత్రి అంతా కూడా వారు పడుకోకుండా నాట్యాలతోనూ మందులతోనూ చిందులతోనూ ఎంజాయ్ చేస్తారు. తెల్లవారగానే దర్యావేషుకు గుర్తొచ్చి సింహాల గుహ యొద్దకు వెళ్ళి దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించాడా అని అనగానే దానియేలు రాజు చిరకాలము బ్రతుకునుగాక, చిరంజీవి అగునుగాక అని ఆశీర్వదిస్తాడు. అంటే రాజు నిండు 100 ఏళ్ళు బ్రతకాలి అని. ఒక్కసారి దర్యావేషు షాక్ అయిపోతాడు. సింహాలన్నీ బతికే ఉన్నాయి, అదేంటి దానియేలుని తినలేదు అని. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించాను, అందుకే సింహపు నోళ్లను దేవుడు మూయించి నన్ను కాపాడాడు అని దానియేలు చెప్తాడు. అప్పుడు దర్యావేషు బంట్రౌతులకు ఆజ్ఞాపిస్తే దానియేలుని పైకి తీస్తారు. ఒంటి మీద చిన్న గీత కూడా పడదు. దానియేలు మీద ఉన్నవి లేనివి చెప్పిన వారిని అదే సింహాల గుహలో వేసేస్తే వేసిన 1 నిమిషానికి పెద్ద పెద్ద కేకలతో సింహాలు చీల్చుకొని తింటాయి. అప్పుడు అంటాడు దర్యావేషు, దానియేలు దేవుడే నిజమైన దేవుడని మొత్తం ఇశ్రాయేలీలకు సపోర్ట్ చేస్తాడు. ఇదే శాసనం ఇప్పటి కాలంలో పుట్టిస్తే నువ్వు నేను ఏం చేస్తాం? అలాగే ప్రార్థన చేస్తామా? కామెంట్ చేయండి.